తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్ పై చర్చ జరుగుతోంది. రాష్ట్ర డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క సభలో ప్రసంగిస్తూ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. గత 10 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ చేయకుండా ఒక జనరేషన్ మొత్తాన్ని నాశనం చేశారని ఆరోపించారు. 10 ఏళ్ల పాటు కీలక విభాగాల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టకపోవడం వలన ఇటు నిరుద్యోగులు అటు మ్యాన్ పవర్ లేక సంబంధిత విభాగాలు తీవ్రంగా నష్టపోయాయని అన్నారు. గత ప్రభుత్వం భారీగా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ నిధులు మాత్రం ఖర్చు చేయలేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను చెల్లించిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు సంబంధించి నిధులు విడుదల చేశామని ఆయన గుర్తు చేశారు. మాజీ సీఎం జగన్ మాత్రం 2019లో అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వ బకాయిలను చెల్లించలేదని, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన అభివృద్ధి పనులను నిలిపివేశారని లోకేష్ ఆరోపించారు. సగం పూర్తయిన పనులను ధ్వంసం చేశారని విమర్శించారు. ఇది ఆయన నిరంకుశ మనస్తత్వాన్ని చాటి చెప్పిందని అన్నారు. లోక్సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ పై కాంగ్రెస్ పార్టీ దిగజారి మాట్లాడుతోందని ఎంపీ ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. డీలిమిటేషన్ పై కేంద్ర ప్రభుత్వం ఎక్కడ అధికారిక ప్రకటన చేయలేదని, అందుకు ఇలాంటి విధి విధానాలను కూడా ఖరారు చేయలేదని అన్నారు. అఖిలపక్ష భేటీతో విపక్షాలు ఈ విషయంలో లేనిపోని రాద్ధాంతరం చేస్తున్నాయని ఆరోపించారు. తిరుపతికి వరుస బాంబు బెదిరింపులు వస్తున్నాయి. జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయానికి బాంబు బెదిరింపులు రావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీస్ జిల్లా కార్యాలయానికి కలెక్టరేట్లో బాంబు ఉన్నట్లు మెయిల్ ద్వారా సమాచారం వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం డాగ్ బాంబు స్క్వాడ్లతో కలెక్టరేట్కు చేరుకుని తనిఖీలు నిర్వహించారు. దాదాపు 2 గంటల పాటు శ్రమించిన భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. బాంబు ఆనవాళ్లు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఉన్నత విద్యా సంస్థల్లో చదువుతున్న స్టూడెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేసినట్లు ఉన్నత విద్యాశాఖ సెక్రటరీ కోన శశిధర్ వెల్లడించారు. మొదటి దఫాలో 7,088 కోట్ల రూపాయలు విడుదల చేయగా నేడు మరో 600 కోట్ల రూపాయలను విడుదల చేయడం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే మరో 400 కోట్ల రూపాయలు విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. కన్న తల్లిదండ్రులపై దాడి చేస్తుంటే అడ్డుకున్న వ్యక్తిపై ఓ ప్రబుద్ధుడు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా పాదలిలోని తూర్పుపాలెంలో జరిగింది. జిందాల్ అనే వ్యక్తి తన తల్లిదండ్రులపై దాడి చేస్తుండడంతో పక్కనే నివాసం ఉంటున్న హోంగార్డు బాజీ దాడిని అడ్డుకున్నాడు. దీంతో బాజీపై జిందాల్ కత్తితో గాయపరిచి రాయితో తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడిన బాజీని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాకినాడ జిల్లా తునిలో ట్రాన్స్జెండర్లు నిరసన చేపట్టారు. హిజ్రా దీపు దారుణ హత్యకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. నిందితుడు బన్నీని ఉరితీయాలని నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి అండగా ఉండాలన్నారు. బన్నీ అనే వ్యక్తి దీపుని అన్ని విధాలా వాడుకున్నారని ఆరోపించారు. దీపుతో ఉంటూనే వేరే అమ్మాయితో చాటింగ్ చేసేవాడని తెలిపారు. చాటింగ్ గురించి అడగడం వల్లనే దీపుని ముక్కలుగా నరికాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బన్నీని ఉరితీసి హిజ్రాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నయనా జైస్వాల్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండలంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. నయనా జైస్వాల్ పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీవారి ఆశీస్సులు పొందడం చాలా సంతోషంగా ఉందన్నారు. నిజామాబాద్ కోర్టు ఆవరణలో నర్సింగ్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. నర్సింగ్ రావును అదుపులోకి తీసుకుని విచారించారు. తన తమ్ముడు ₹1,00,000 తీసుకుని ఇవ్వటం లేదని, పోలీసులను ఆశ్రయించిన న్యాయం జరగడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నర్సింగ్ రావుకు న్యాయం చేస్తామని పోలీసులు తెలిపారు.
తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు పాటు వర్షం కురుస్తుంది. రోజు రోజుకు పెరుగుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు మారిన వాతావరణం కాస్త ఉపశమనం కలిగించింది. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం ప్రజలను రైతులను ఉక్కిరిబిక్కిరి చేసింది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇదిలా ఉండగానే వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకు మరో చల్లని కబురు చెప్పింది. వచ్చే 2 రోజుల పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ జారీ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తుల తాకిడి మరోసారి పెరిగింది. వీకెండ్ కావడంతో భక్తులు పెద్ద మొత్తంలో తిరుమలకు చేరుకున్నారు. దీంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. నెల్లూరులో పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పర్యటించారు. మున్సిపల్ పార్కులు, స్కూల్స్లో అభివృద్ధి పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. పనుల్లో అలసత్వం వహించవద్దని మంత్రి నారాయణ హెచ్చరించారు. 54 డివిజన్లలో మున్సిపల్ పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఆపరేషన్ గరుడలో భాగంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపుల్లో విజిలెన్స్ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. దాదాపు 100కు పైగా బృందాలతో మెడికల్ షాపుల్లో సోదాలు చేశారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్ముతున్న మెడికల్ షాపు నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. కాలం చెల్లిన మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. డ్రగ్స్ కు సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా 1912 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచించారు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్లోని లక్ష్మారెడ్డి పాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అడిషనల్ డీసీపీ బాబ్జీ మృతి చెందారు. లక్ష్మారెడ్డి పాలెం మైత్రి కూటీర్లో నివాసం ఉంటున్న బాబ్జీ ఉదయం వాకింగ్ కోసం బయటకు వెళ్లిన సమయంలో విజయవాడ జాతీయ రహదారి దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఆయనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీపీ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఖమ్మం జిల్లాలోని ప్రసూన ఆసుపత్రిలో లిఫ్ట్ ప్రమాదం జరిగింది. సరోజనమ్మ అనే రోగి లిఫ్ట్ ఎక్కడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ముదిగొండ మండలం వనవారికిష్టాపురం గ్రామానికి చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. గుండె సంబంధిత వ్యాధికి చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన మహిళకు ఆపరేషన్ చేశారు. అనంతరం పేషెంట్ రూమ్ కు షిఫ్ట్ చేస్తూ లిఫ్ట్ లో తీసుకుని వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. టన్నెల్లో దుర్ఘటన జరిగి నెల రోజులు గడుస్తుంది. ఫిబ్రవరి 22న ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సొరంగంలో చిక్కుకున్న 8 మంది సిబ్బందిలో గురుప్రీత్ సింగ్ మృతదేహం మాత్రమే లభ్యమైంది. మిగతా 7గురిని గుర్తించేందుకు దేశంలోని అత్యుత్తమ ఏజెన్సీలతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. నిమిషానికి 5,000 లీటర్ల నీటి ఓట వస్తుండడంతో మట్టి తడిసి చాలా గట్టిగా మారింది. కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీల బృందాలు దాదాపు 1000 మందితో 3 షిఫ్టుల్లో 24 గంటలు పనిచేస్తున్నాయి. ఐపీఎల్ మహాసంగ్రామానికి మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. ఇక తొలి మ్యాచ్ లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్, ఆర్సీబీ తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ జరగనున్న కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వద్ద ప్రస్తుతం నల్లటి మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. అప్పుడప్పుడు చిరుజల్లులు పడుతున్నాయి. మ్యాచ్ సమయానికి వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక దిగ్గజం రాజమౌళి కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతుంది. ఒడిశాలో ఈ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సినిమా గురించి సంగీత దర్శకుడు కీరవాణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి కాన్సెప్ట్తో సినిమా రావడం తన జీవితంలో చూడలేదని ఆయన అన్నారు. ఈ సినిమా జోనర్ మాత్రమే సాహసం కాదని, ఈ సినిమాకు సంగీతాన్ని అందించడం తనకు అడ్వెంచర్తో కూడుకున్న పని అని చెప్పారు. సరికొత్త సౌండ్స్ని ఈ జోనర్ కోసం సృష్టించబోతున్నానని చెప్పారు. ఈ సినిమాకు సంగీతాన్ని అందించడాన్ని ఛాలెంజింగ్గా తీసుకున్నానని అన్నారు. నస్రావుపేటలో బార్ అండ్ రెస్టారెంట్లకు తాళాలు వేసి ఎక్సైజ్ ఆఫీస్ ముందు బార్ యజమానులు నిరసనకు దిగారు. వైన్స్ కి పర్మిట్ రూమ్ అనుమతి లేకపోయినా సిట్టింగ్స్ తో 24 గంటలు మందు అమ్ముతూ బార్లను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా తూతూ మంత్రంగా స్పందిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎకరాల్లో 400 సిట్టింగ్స్ తో వైన్ షాప్ నడుపుతూ బార్లకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాలసీ పరంగా వైన్స్ నడపకపోతే బార్ అండ్ రెస్టారెంట్లు తాళాలు తీయమని యజమానులు డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ సీనియర్ నేత మల్లారెడ్డి రేవంత్ రెడ్డితో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సమావేశానికి మల్లారెడ్డి అల్లుడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా హాజరయ్యారు. దీంతో అల్లుడితో కలిసి మల్లారెడ్డి పార్టీ మారుతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారంపై మల్లారెడ్డి స్పందించారు. పార్టీ మారిన నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిని కలిస్తే పార్టీ మారతారని ప్రచారం చేయడం తగదన్నారు. జిల్లాలో అభివృద్ధి పనులతో పాటు మెడికల్, ఇంజనీరింగ్ సీట్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారని తెలిపారు. నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయించేందుకు సీఎంను కలవడంలో తప్పేముందని ప్రశ్నించారు. పార్వతీపురం మన్యం జిల్లా గోగుడవలసలలో గంజాయి కలకలం రేపింది. గ్రామ సమీపంలో 2 కార్లు అనుమానాస్పదంగా ఉన్నాయని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో తనిఖీలు చేసి గంజాయి ఉన్నట్లుగా గుర్తించారు. ఇక నిందితులు గంజాయిని విడిచిపెట్టి పరారైనట్లు వెల్లడించారు. 2 కార్లను సీజ్ చేసి గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఏ తెలిపారు. గంజాయి విలువ సుమారు 28,28,000 రూపాయలు ఉంటుందన్నారు. బాపట్ల జిల్లా అద్దంకి మున్సిపాలిటీ కార్యాలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ట్రై మోటార్ సైకిల్స్ పంపిణీ చేశారు. ఎస్ఆర్ఆర్ సింథైట్ అసిస్ట్ కంపెనీల సహకారంతో అర్హులైన వికలాంగులకు ట్రై మోటార్ సైకిల్స్ అందజేశారు. పలు ప్రాంతాలకు చెందిన ఆరోగ్య సంబంధిత బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో అర్హులైన వికలాంగులకు ట్రై సైకిల్స్ ఇవ్వడం జరుగుతుందని, తద్వారా వికలాంగులు కూడా స్వయం ఉపాధి అవకాశాలు పొందేందుకు ఉపయోగపడతాయన్నారు. గుంటూరులో శక్తి యాప్ లాంచ్ చేసి శక్తి టీం వాహనాలను ఎస్పీ సతీష్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. బాధిత మహిళలు, యువతులు SOS బటన్ నొక్కితే కంట్రోల్ రూమ్ కు కాల్ వస్తుందని తెలిపారు. శక్తి యాప్ ను ప్రతి ఒక్కరూ తమ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకోవాలని తెలిపారు. కొన్ని టీంలు మఫ్టీలో డెకాయ్ ఆపరేషన్ చేస్తారని అన్నారు. ఇక 8 టీంలు యాక్టివ్ లో ఉండి మహిళలను కాపాడతారని తెలిపారు. మహిళలపై ఎటువంటి లైంగిక వేధింపులు జరగకుండా రక్షిస్తారని తెలిపారు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు కాలేజీల పరిసరాల్లో ఈ శక్తి టీం అలర్ట్ గా ఉంటాయని తెలిపారు. కాల్ చేసిన 7 నిమిషాల్లో బాధితురాలి వద్దకు శక్తి టీం చేరుకుంటుందని తెలియజేశారు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ సూర్య హాస్పిటల్ ఎదురుగా సైకో వీరంగం సృష్టించాడు. రోడ్డుపై నిలబడి ఎవరు వస్తే వారిని కత్తితో గాయపరిచాడు. పలు కార్లను ధ్వంసం చేశాడు. దీంతో చుట్టుపక్కల జనాలు సైకోను చితకబాదడంతో అతడు స్పృహ కోల్పోయాడు. విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సైకోను తాళ్లతో బంధించి స్టేషన్కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి రఘురాం నగర్ లో నూతన ప్రధాన తపాలా కార్యాలయం నిర్మాణానికి మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ భూమి పూజ చేశారు. అనంతరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీ ప్రెసిడెంట్ రేసులో లేనని, ఒకవేళ ఇచ్చినా తిరస్కరించబోనని అన్నారు. అధ్యక్షుడిగా తానేంటో ఇప్పటికే నిరూపించుకున్నానని తెలిపారు. కొంతమంది తామే అధ్యక్షుడినంటూ ప్రచారం చేసుకుంటున్నారని, అలా చేసుకోవడం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లేనని కామెంట్ చేశారు. ముఖ్యంగా ఎవరూ కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో ఉన్న వాళ్ల పేర్లు అసలు రేసులో ఉండబోవని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తెలంగాణకు కొత్త బీజేపీ అధ్యక్షుడు రాబోతున్నారని తెలిపారు. త్వరలో తెలంగాణ కొత్త బీజేపీ అధ్యక్షుడు వస్తున్నారని, అధ్యక్షుడిని స్టేట్ కమిటీ డిసైడ్ చేస్తే రబ్బర్ స్టాంప్ గానే ఉంటారని అన్నారు. సెంట్రల్ కమిటీని అధ్యక్షుడిని నిర్ణయించాలని కోరారు. ఇక గతంలో కొంతమంది గ్రూపిజంతో పార్టీకి నష్టం జరిగిందని, మంచి నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేల చేతులు కట్టేశారని విమర్శించారు. ఫ్రీ హ్యాండ్ ఇస్తేనే రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో వైరల్గా మారింది. ఓ అమ్మాయి తను ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోతుంది. అయితే అలా వెళ్లిపోకూడదని ఆ అమ్మాయి తండ్రి బతిమలాడుకుంటున్నాడు. అయినప్పటికీ వారు వినిపించుకోకుండా ముందుకు వెళ్లిపోతున్నారు. చివరికి ఆ తండ్రి వారి కాళ్లు పట్టుకొని విజ్ఞప్తి చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ప్రేమించడం తప్పు కాదని, తల్లిదండ్రులు ఒప్పుకునే వరకు వెయిట్ చేయాలని కామెంట్లు పెడుతున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి వరలక్ష్మి టిఫిన్స్ హోటల్ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వంటగది ప్రాంతం అపరిశుభ్రంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎగ్జాస్ట్ నుండి నూనె కారటం, స్టవ్లు, పాత్రలు అపరిశుభ్రంగా ఉన్నట్లు వారు తెలిపారు. మురుగునీరు నిలిచిపోవటం, ఆహార వ్యర్థాలను తొలగించకపోవటం, ఇక గోడలపై చట్నీతో గ్రైండింగ్ ప్రాంతం నీటిగా లేదని వారు చెప్పారు. మూతలు లేకుండా చెత్తపుట్టలు, వంటగది ప్రాంతం వెలుపల ఎలుకలు కనిపించాయని తెలిపారు.
దేశంలో బంగారం ధరలు ప్రతివారం కొత్త రికార్డు స్థాయిలకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే సామాన్యులు పసిడి కొనలేకపోతున్నామని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో అమ్మకాలు కూడా గణనీయంగా పడిపోయాయి. దీంతో మార్కెట్లో డిమాండ్ క్షీణతను దృష్టిలో ఉంచుకొని బంగారం వ్యాపారులు ఎన్నడూ లేనంత డిస్కౌంట్లను కస్టమర్లకు ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ధరల కంటే వ్యాపారులు ఒక్కో తులంపై ₹1000 నుంచి ₹1200 వరకు తగ్గింపు ఇస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వ్యవస్థలను పటిష్టం చేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కర్నూలు జిల్లా పూడిచెర్లలో పంటకుంట నిర్మాణానికి పవన్ భూమి పూజ చేశారు. అందరికీ అభివృద్ధి ఫలాలు అందాలి అన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని పవన్ కళ్యాణ్ చెప్పారు. జన సైనికులు కష్టకాలంలో అండగా నిలిచారని గుర్తు చేశారు. ఎన్నికల్లో వచ్చిన గెలుపుతో దేశం మొత్తం ఏపీ వైపే చూసిందని, అందుకు కారణం కష్టకాలంలో అండగా నిలిచిన జన సైనికులే కారణమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణలో తమ ప్రభుత్వం పీపీపీ విధానాన్ని అనుసరించి రోడ్లు వేయట్లేదని ఆర్ఎండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. హైబ్రిడ్ యూనిటీ విధానంలో రహదారులు వేస్తామన్నారు. పీపీటీ, హ్యామ్ రెండు వేర్వేరు విధానాలని తెలిపారు. శాసనసభలో హరీష్ రావు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ను 18 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. గత 10 ఏళ్లలో రోడ్ల నిర్మాణానికి 3,945 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. విశాఖలోని విశాలక్షి నగర్ కైలాసగిరి పార్క్ రోడ్డుపై వాటర్ పైప్ లైన్ లీక్ అయింది. ఈ లీకేజీ కారణంగా ఆ ప్రాంతంలో నీరు ఫౌంటైన్ లా ఎగిసిపడుతోంది. రహదారిపై మంచినీరు వృధాగా ప్రవహించడంతో అటుగా వెళ్తున్న స్థానికులు అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు. మహబూబాబాద్ జిల్లా లక్ష్మీపురం గ్రామ సమీపంలో పాకాల వాగు వద్ద మొసలి కలకలం సృష్టించింది. వాగులో నీరు లేక ఎండిపోవడంతో మొసలి రోడ్డుపైకి వచ్చింది. రోడ్డుపై ఉన్న మొసలిని గమనించిన ప్రయాణికులు కాసేపు భయాందోళనకు గురయ్యారు. రోడ్డుపైనే కొన్ని నిమిషాల పాటు ఉండి పక్కన ఉన్న పొలాల్లోకి మొసలి వెళ్లిందని ప్రయాణికులు తెలిపారు. కృష్ణా జిల్లా మల్లవల్లిలోని అశోక్ లేలాండ్ బస్సు తయారీ యూనిట్ ప్రత్యేకతను చాటుకుంది. కొన్ని రోజులుగా ఈ కొత్త ప్లాంట్లోని మహారాష్ట్ర ఆర్టీసీకి చెందిన కొన్ని బస్సులను తయారు చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు. ఒక్కో ఇనుప ముక్కను వెల్డింగ్ చేసి బస్సు ఫ్రేమ్ను తయారు చేయడం, దానికి నాణ్యత పరీక్షలు చేసి ఇంజన్ చక్రాలు బిగించడం చేస్తున్నారు. ఈ అన్ని ప్రక్రియలతో పాటు రంగులేయడం తదితర దశలను ఎలా చేస్తారు, పూర్తి స్థాయిలో బస్సు రూపమేలా వస్తుందనే ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుతానికి ఇంజన్ లాంటివి తెచ్చి ఇక్కడ బిగిస్తున్నారు. అన్ని పరికరాలతో పాటు పూర్తి బస్సును ఇక్కడే తయారు చేసేందుకు ప్రయత్నించాలని పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. హైదరాబాద్ గచ్చిబౌలి ఫ్లైఓవర్పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సు చక్రాల కింద పడి 10వ తరగతి విద్యార్థిని మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులు, వడగండ్ల వానలు పలు రకాల పంటలను అల్లకల్లోలం చేశాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని సాంబయ్యపల్లి గ్రామంలో అకాల వర్షాల వల్ల మొక్కజొన్న నేల కొరికింది. రైతు రాజయ్య 4 ఎకరాల మొక్కజొన్న వేశారని, అకాల వర్షంతో పంట నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆదుకుని నష్టపోయిన పంటకు పరిహారం ఇవ్వాలని రైతు కోరారు. ప్రమాదాల నివారణ కోసం మంజూరైన ఫ్లైఓవర్లను వెంటనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో పాదయాత్ర నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సిపిఎం నాయకులు వినతి పత్రం అందజేశారు. పట్టణం మీదుగా వెళ్తున్న అద్దంకి నార్కెట్పల్లి రహదారిపైన ప్రమాదాలు విపరీతంగా చోటు చేసుకుంటున్నాయని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. వీటి నివారణ కోసం వై జంక్షన్ మొదలుకొని ఈదురుగూడ వరకు 4 ఫ్లైఓవర్లు మంజూరైనట్లు తెలిపారు. కానీ నేటి వరకు ఫ్లైఓవర్ల పనులు ప్రారంభించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు ప్రమాదాల నివారణ కోసం ఫ్లైఓవర్ల నిర్మాణ పనులను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రాజులో సోంపల్లి ఇసుక ర్యాంపుపై మైనింగ్ అధికారులు దాడులు చేశారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న అక్రమ ర్యాంపుపై దాడి చేసి 13 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని పోలీసులకు అప్పగించారు. ఇక దీంతో ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలసల విషయంలో దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపి వారిని దేశం నుంచి పంపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తాత్కాలిక వలసదారులపైన ట్రంప్ కన్నెర్ర చేశారు. యుఎస్ వ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా వలసదారులకు తాత్కాలిక నివాస హోదాను రద్దు చేస్తున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ సంచలన ప్రకటన చేసింది. నెల రోజుల్లో వారిని దేశం నుంచి బహిష్కరించనున్నట్లు తెలిపింది.
తెలంగాణలో రోజురోజుకు మొబైల్ ఫోన్ల వినియోగం పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో జనాభా కంటే మొబైల్ ఫోన్లు అధికంగా ఉన్నాయని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. 2024 సెప్టెంబర్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఉన్న మొత్తం టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య 4.19 కోట్లు ఉందని తెలిపింది. ఇందులో మొబైల్ ఫోన్ వినియోగదారుల సంఖ్య 4.4 కోట్లు కాగా ల్యాండ్లైన్ వినియోగదారుల సంఖ్య 15.25 లక్షలుగా ఉందని తెలిపింది. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందని డీలిమిటేషన్ను ప్రశ్నించని పక్షంలో చరిత్ర తమను క్షమించదని కేటీఆర్ అన్నారు. పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు జరగనున్న అన్యాయంపై చర్చించేందుకు డీఎంకే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై అన్ని రాష్ట్రాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వివక్ష చూపుతుందని ఆరోపించారు. డీలిమిటేషన్ కారణంగా తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అతి కొద్ది కాలంలోనే విపరీతంగా పాపులర్ అయింది. ఏ రంగంలో చూసినా దీని గురించే టాక్ వినిపిస్తోంది. ఇక ఏఐ తలుచుకుంటే ఏదైనా చేయగలదని, సాధించలేనిది ఏది లేదని నిరూపిస్తున్నారు. ఇక ఏఐ ఫోటోస్, ఏఐ వీడియోస్ ప్రస్తుతం నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి. ఈ టెక్నాలజీ వచ్చినప్పటి నుంచి నెటిజన్లు తమకు ఇష్టమైన వారి ఫోటోలను, వీడియోలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. పైగా ఆ ఫోటోలు, వీడియోలు చూస్తే ఒరిజినల్ కు ఏమాత్రం తీసుకోకుండా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో తాజాగా ఏఐ క్రియేట్ చేసిన ప్రధాని మోదీకి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్నికల్లో ఓటమి భయంతోనే డీలిమిటేషన్పై డీఎంకే ఆరోపణలు చేస్తుందని బీజేపీ నేత ఎంపీ అరవింద్ తెలిపారు. డీలిమిటేషన్ అనేది దేశానికి బూచిగా చూపించే ప్రయత్నంలో భాగమే ఈ సమావేశమని ఆయన మండిపడ్డారు. డీలిమిటేషన్ వలన తమిళనాడుకు కూడా పెద్ద ప్రాబ్లం లేదని, ఇవన్నీ కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లు చిన్న సమస్యను పెద్దగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు. యూపీఐ వినియోగదారులకు భారీ షాక్ తగలనుంది. ఏప్రిల్ 1 నుండి అన్ని రకాల యూపీఐ సేవలు బంద్ కాబోతున్నాయి. యూపీఐ ద్వారా జరిగే ఆర్థిక మోసాలను నియంత్రించేందుకు ఎన్పీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి యాక్టివ్గా లేని లేదా కొత్తగా తీసుకున్న మొబైల్ నెంబర్లతో లింక్ అయిన యూపీఐ ఖాతాలు పనిచేయవని ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి బ్యాంకులు, ఫోన్పే, పేటీఎం, గూగుల్ పే వంటి డిజిటల్ పేమెంట్ సంస్థలకు ఎన్పీసీఐ ఆదేశాలు జారీ చేసింది.